నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒకే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఏంటంటే ఇప్పటికే కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదని, ఎందుకు తెలంగాణ పైన వివక్ష అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం, కొంతమందిని గద్దర్ని కావచ్చు లేకపోతే మరికొంతమందిని కావచ్చు మేము ప్రతిపాదించామని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం, దానికి సంబంధించి బీజేపీ నుంచి బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ గద్దర్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం. ఈ కామెంట్స్ సొంత పార్టీలో కూడా ఈ కామెంట్స్కి సంబంధించి కొంతమంది వ్యతిరేకత వెలుబుచ్చుతున్నారు, మరికొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి తురక నరసింహ గారు సిద్ధంగా ఉన్నారు. వారు కేంద్రం నుంచి న్యాయ మంత్రిత్వ శాఖలో ఎక్స్ మెంబర్గా వ్యవహరించారు. దాంతోపాటుగా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్లో సౌత్ ఇండియాలో కీలక పాత్ర కూడా పోషించారు. అసలు వారిని అడిగి తెలుసుకుందాం వారి అభిప్రాయం ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే. ఎలా చూస్తారు సార్? నేను అన్నట్లుగా నిజంగానే తెలంగాణ నుంచి అయితే ఒకరికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వలేదు పద్మ అవార్డులకు సంబంధించి. మందకృష్ణ గారికి ఒక్కరికి ఇచ్చారు. అయితే వీళ్ళు పంపించినటువంటి లిస్ట్లో ఎందుకు ఇంతమందిని పంపిస్తే ఒక్కరినే సెలెక్ట్ చేశారనేటువంటి విషయం కూడా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే గద్దర్ విషయంలో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ అయితే కొంత దుమారాన్ని రేపాయనే చెప్పుకోవాలి. మీరు ఎలా చూస్తారు అసలు కామెంట్స్కి సంబంధించి, పద్మ అవార్డుల వివాదానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ గురించి నేను మళ్ళీ కామెంట్ చేయదలుచుకోలేదు. ఓకే. ఎందుకంటే గద్దర్కు అవార్డు ఇవ్వాలి ఇవ్వద్దు అనేక విషయం ఉన్నది. గద్దర్కి అవార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఈయనకే ఇవ్వాలని అనడానికి వాళ్ళకు కూడా అధికారం లేదు, హక్కు లేదు. ఇవ్వద్దని కూడా ఒక నాకైతుంది, ఒక నేను మెంబర్గా నాకు కూడా ఇవ్వద్దని చెప్పేదానికి నాకు అర్హత లేదు, హక్కు లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నిష్పక్షపాతంగా వేసిన ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎవరికి వేయాలా ఎవరికి ఇవ్వద్దు ఆ పారామీటర్స్ ఉంటాయి, వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సాహిత్య రంగంలో, సేవా రంగంలో, సమాజ సేవా రంగంలో రకరకాలుగా ఉంటాయి. వాళ్ళకి ఆ పారామీటర్స్ని బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చినా కానీ ఒకే స్టేట్ అందరికీ ఇయ్యరు, ఒకే వర్గం వాళ్ళు కూడా అందరికీ ఇయ్యరు కదా. అంతే కదా. అట్లా వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈయనకి ఇవ్వాలి ఈయనకుద్దని చేసేంత నేను ఏమంటా అట్లా అటువంటి స్థాయి నాకు లేదు. ఓకే, అటువంటి స్థాయి నాకు లేదు. ఇవ్వద్దు అని ఇవ్వాలని దానికి, ఎందుకంటే దానికి చాలా ఉంటాయి. ఎందుకంటే గద్దర్ గారిని చాలా మంది అభిమానించారు కదా. గద్దర్ గారు చనిపోయినప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా మెసేజ్ పంపింది కదా ఎన్నోసార్లు. సుష్మా స్వరాజ్ ఎట్లా ఉంటుందమ్మా మరి, ఆమెతోటి తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు కల్చర్, దత్తాత్రేయ గారు ఎప్పుడు కలిసి పనిచేశారు కదా. అవునవును, చాలా సామాజిక విషయాల్లో కలిసి పనిచేశారు. తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పనిచేశారు కదా. గద్దర్ గారిని మనం ఇది లేనంత మాత్రాన ఈయనంత మాత్రాన మనం తక్కువ చూడవసరం లేదు. అంతే కదా. సాహిత్య రంగంలో కూడా ఎన్నో సేవలు అందించారు ఆయన. ఈయనంత సత్రం లేదు, ఖచ్చితంగా మరి ఇవ్వాలని కూడా మనం చెప్పలేము. అది కమిటీ ఉంటుంది, అది ఒక భాగం అంటది. ఎందుకంటే అంతప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేను అంత కొట్లాడే ఇవ్వద్దని చెప్పేంత కూడా మునుకుని కాదు నేను. అట్లా అదొక భాగం. అది ఇంకోటి ఏంటంటే గద్దర్ గారికి ఇవ్వాలంటారు కదా. ఏ గద్దర్కి ఇవ్వాలి? ఆయన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళ తల్లి మీద ఒక పాట పాడాడు. తర్వాత అమ్మాయిల మీద పాడబాడు. లచ్చు అమ్మ తల్లి సిరిమల్ లచ్చటి క్రింద లచ్చు అమ్మని పాడబాడు. నిండు అమాస నాడు వరచ్చ గుమ్మడి ఆడబిల్ల పుట్టినదో వరచ్చ గుమ్మడి అని, కర్మభూమిలో పూచినవో పువ్వు విరియని ఓ చిరునవ్వ, అది పాడండి కదా. తర్వాత ఈ దీంట్లో కూడా యాక్షన్ చేసి ఉండేది మా భూమి సినిమాలో. బండనిక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరకరోడ అని పాడండి కదా. చుట్టుముట్టు సూర్యపేట నడుము నల్లగొండ నీ ఉండేది హైదరాబాదు దాని పక్కా గోలుకొండ కిల్ల కింద నీ గోరి కడతం కొడుకో అని చెప్పింది కదా ఆ టైంలో, ఆ ఏజ్లో. అప్పుడు తుపాకు పట్ల పడబడినప్పుడు తుపాకు పట్టిండ, అదొక గద్దరు. మరి తుపాకు పట్టి వాళ్ళని నక్సలిజం పోయి వాళ్ళని చైతన్యం చేసి పాటలు పాడి నక్సలిజం బాగా డెవలప్ చేసేదానికి కాలక్రమానికి ఆగద్దరా. మరి దాన్ని వ్యతిరేకించి బయటపడ్డాడు కదా. దాన్ని వ్యతిరేకించి తుపాకుతోటి మనం పోరాడితే ఏం లేదు, పోరాడితే పోయేదేం లేదు. వాళ్ళు ఏమంటారు బానిస సంఖ్యలు తప్ప, బానిస సంఖ్యలు కాదా ప్రాణాలు పోతారని బయటకు వెళ్ళాడు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. గద్దర్ ఏమని చెప్పాడు, బానిస సంఖ్యలు కాదురా ప్రాణాలు పోతారని ఆయన బయటకు వెళ్ళి చెప్పిండు కదా. చెప్పి దాన్ని వ్యతిరేకించి, దాని సిద్ధాంతాన్ని వ్యతిరేకించి బయటకు వెళ్ళింది కదా. ఈ విధంగా గద్దర్ అని ఏదో బీజేపీలు అన్నారు, బీజేపీలు ఇస్తలేరు, లేకపోతే బండి సంజయ్ గిట్ల అన్నారని చెప్పి మొత్తుకుంటా ఉంటారు కదా వీళ్ళంతా. అవును, వీళ్ళంతా ఎవరంటే మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళంతా గద్దర్ తోటి తిట్టుబడ్డోళ్ళే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్, సీతక్క కాంగ్రెస్ కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని ఏ విధంగా తిట్టిండంటే
గద్దరు మీరు పాటలు వింటూ ఆయన పాటలు వింటా అంటే వినిపిస్తూ ఉంటాయట. తప్పకుండా. కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయ, దోపిడి దొంగో నీ రూపమేమో తెలిసిపాయ అని పాడబోయాడు. కాంగ్రెసోడో నీ కపట నీతి పాయ దోపిడి అని పాడాడు. అంతేగా కాంగ్రెస్ తిట్టాడు ఎవరు? గద్దరు. అంతేగా చెన్నారెడ్డి అమ్మ బాబో ఈ చెన్నారెడ్డి వచ్చిండు, అయ్యా బాబో ఈ చెన్నారెడ్డి వచ్చిండు, గద్దరు పాడిందే కదా. దాంట్లో కాంగ్రెస్ మొత్తం తిట్టిండు, కాంగ్రెస్ మొత్తం గద్దరు తిట్టిండు. తర్వాత ఇందిరమ్మ ఓ మందులమ్మ ఎన్నలమ్మ నీ ఎత్తులమ్మ ఇవన్నీ పాడండి. ఇవన్నీ కాంగ్రెస్ టార్గెట్ తిట్టలేదా? తిట్టిండు కదా. ఆ గద్దరికి ఇవ్వాలి మరి, చెప్పాలి. ఆ గద్దరికి ఇవ్వాలన్నా చెప్పాలి కదా. ఈ గద్దర ఈయనకి అని చెప్తాండి రేవంత్ రెడ్డి, అంతే కదా. అంటే ఆయన భూస్వాములకు దొరలకు వ్యతిరేక పోరాడు కదా. మీరు చూడండి, భూస్వాములు దొరలు వీళ్ళంతా నైజామానికి అడుగులు ఎత్తి రజాకాలను ఇంట్లో పెట్టుకొని ప్రజల మీద దాడులు చేపించారు. భూస్వాములు. ఓకే. విష్ణూరు దొరౌండు, మా తుంగతుర్తి ఎర్రబాడు దొర జనారెడ్డి, శ్యామసుందరెడ్డి సుధీర్ వాళ్ళ జనారెడ్డి ఉండు. తర్వాత ఈయన నల్గొండ జిల్లా సురేందర్ రెడ్డి, వీళ్ళంతా దొరలు భూస్వాములు. వాళ్ళందరూ రజాకాలు పెట్టుకుని ప్రజల మీద పోరాడుతా అంటే ప్రజల మీద వెగదల్లి రజాకాలని బరిబాతల బతుకమ్మలు ఆడిచి సంపుతంటే తుపాకు పెట్టి పోరాడిన మా తల్లి మల్లు స్వరాజ్యం, మరి ఆమె ఎర్రజెండ కదా. ఆమె చేయబట్టి మేము బతికినాం కదా, మా ఏరియాలో మేము ఆ ఉద్యమం చేయబట్టి బతికినాం కదా. అంటే అట్లా మనం దాన్ని ఆ కమ్యూనిజం ఉండాలి మేము. అంతే మనం వీడియో ఆ కమ్యూనిజం రజాకారులు పోరాడినప్పుడు తుపాకు పెట్టి పోరాడినప్పుడు ప్రజలకు సపోర్ట్గా ఉండి రక్షించినప్పుడు అది వేరు. మళ్ళీ అది మల్లు స్వరాజ్యం గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళు చేశారు. అది ఎంతో మంది చేశారు. దాన్ని మనం మర్చిపోలేం కదా. అప్పుడు బీజేపీ లేదు, సంఘం అక్కడ రాలేదు కదా. సో అట్లని కొన్ని ఆర్ఎస్ఎస్ తర్వాత ఈ ఏమంటారు దీన్ని ఆర్ఎస్ఎం వాళ్ళు కూడా బాగానే చేశారు. అది వాళ్ళు కూడా బరవలేవు. ఎక్కడ ప్రజలకు ఏం జరిగింది అది మరవద్దు మనం. అయితే అంటే ఈ విధంగా చాలా కమ్యూనిజం కూడా ఆయన వ్యతిరేకించారు. తర్వాత మళ్ళీ కమ్యూనిజం కూడా వ్యతిరేకించారు, కాంగ్రెస్ని వ్యతిరేకించారు, కమ్యూనిజం వ్యతిరేకించారు. ఇవి చూడండి, సీతక్క ఉంది. సీతక్క ఇప్పుడు ఎవరు చేయి గుర్తు పెట్టుకుంది. చేయి గుర్తు పెట్టుకుని ఆడిపోతుంది, ఇంద్రవెల్లి సభకు పోతుంది. ఇంద్రవెల్లి సభ మీకు తెలుసు కదా. ఇంద్రవెల్లి సభ ఏంటంటే మరి అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, స్టేటు సెంట్రల్ రెండు కాంగ్రెస్ పార్టీ. అప్పుడే ఇందిరాగాంధీ కాలంలో ఆ టైంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ ఇంద్రవెల్లిలో ఫైరింగ్ జరిగితే ఎంతమంది జరిగి 100 మంది 70 మంది 80 మంది చచ్చిపోయారు కదా. ఇంద్రవెల్లి చచ్చిపోయారు కదా. మరి ఫైరింగ్ చేసినవారు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి అక్క ఏముంది, ఆ ఇంద్రవెల్లి అమరవీరులు ఒక పాట పాడతారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా. ఏమని పాడతారు అంటే, ఇందిరమ్మ సోషలిజం ఎందాకొచ్చిందిరో, ఇంద్రవెల్లిలోని 100 మందిని మింగిందిరా, చేతి గుర్తు సోషలిజం జోరెట్లా ఉందిరో, తుపాకీలు చేతబట్టి దుమ్ముకుదు వచ్చిందిరా అని చెప్పేసి అమరవీరుల కుటుంబాలు పాడినాయి కదా. దానికి గద్దర్ గద్దర్ కూడా పాడింది కదా. అవును. కాంగ్రెస్ వ్యతిరేకించండి కదా. మరి సీతక్క పోయిండు. సీతక్క కాంగ్రెస్ జెండా పెట్టుకొని చేయబెట్టుకొని ఆమె అమరవీరుల ఇంద్రవెల్లి దండేసింది. ఆమె ఎటు సైడ్ మరి అమరవీరుల కుటుంబానికి సైడ్ వైపా, ఇటు కాంగ్రెస్ వైపు, వాళ్ళని చంపిన కాంగ్రెస్ వైపు. అది కన్ఫ్యూజ్ అని ఉంటుంది. అంటే కాంగ్రెస్ పోతే ఇటు కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఏది ఉంటుంది వాడుకోవాలని చూస్తూ ఉంటుంది. అది కాంగ్రెస్ కలిసిపోతూ ఉంటారు అంటారు. మీరు చూడండి, ఇప్పుడు సందర్భంగా వాళ్ళ స్వార్థం కోసం చచ్చిపోతూ ఉంటుంది. అంటే అటుపోతున్నాం అంతకుముందు స్వాతంత్రం రాకముందు వీళ్ళకి సపోర్ట్ చేశారు, నైజాం సపోర్ట్ చేశారు, దొరల భూస్వామి సపోర్ట్ చేశారు. అవును. అంతే అదే దొరల భూస్వాములు నైజాం సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ రాగానే మళ్ళీ కాంగ్రెస్లో పోయినారు. వాళ్ళ వ్యతిరేకంగా వీళ్ళు చేసినట్టు, వాళ్ళ వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారు. అట్లా ఎప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం కమ్యూనిస్ట్ వాళ్ళు కలుస్తూనే ఉంటారు. ఇంకోటి గద్దర్ కమ్యూనిస్ట్ని కూడా వదిలిపెట్టలే. గద్దర్ కమ్యూనిస్ట్ని కూడా వదిలిపెట్టలే. ఏమని చెప్పారు, ఎమర్జెన్సీలో సిపిఐ ఇందిరాగాంధీకి భజన చేసినది సొక్కం పతివత నేనే అంటూ సిపిఎం ముందుకు వచ్చి మార్సు పేరును మంటలు కలిపే మూర్ఖుల పాటెండో నాయన అనడం లేదా. సిపిఎం వ్యతిరేకించారా? లాస్ట్ వీళ్ళని కూడా వ్యతిరేకించారు కదా. ఎవరిని? తుపాకు బట్టి పోయేది బాని సంఖ్యలు గారా, ప్రాణాలు పోతారని చెప్పిండు ఆయన. అదే ఆయన దగ్గర మందకృష్ణ అప్పుడప్పుడు కలుస్తాడట. కలుస్తున్నప్పుడు చెప్పేది అన్నట్టు, అరే మందకృష్ణ ఎంతోమంది పోయినరు నాయన తుపాకు బట్టి, ఆ రోజు వీరన్న పోయినరు, ఎంపడాపు సత్యం పోయినరు, మంచి మేధావులు పోయినరు. దీనివల్ల అట్లా పోద్దని నేనన్నా. ఇప్పుడు అయిపోయింది అది, మనం పోరాడలేము, రాజ్యంతో పోరాడలేము. అది రాజ్యంతో లక్షణాలు ఉండాలి. కమ్యూనిజంలో వర్గ పోరాటం 2 వర్గాలు సమాజం ఉండాలి అని చెప్పి ఆ సిద్ధాంతానికి వ్యతిరేకం. భారతదేశంలో ఈ శ్రామిక విప్లవం సాధించడం చాలా సిద్ధాంతానికి వ్యతిరేకం. అది ఇక్కడ కులాలు ఉన్నాయి, తర్వాత ఆధ్యాత్మిక బేస్ ఉన్నది ఇక్కడ ప్రజలకు. కాబట్టి 2 వర్గాలు చేయలేదు అది. ఇంకోటి గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఉన్నప్పుడు ఈ ఒక్కొక్క వర్గాలు చాలా వర్గాలు ఉంటాయి.
ఆర్థికంగా ఇప్పుడు ఇంతకుముందు సామాజిక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది, ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రభుత్వం ఆర్థిక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది. ఈ సామాజిక ఆర్థిక నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఆర్థిక నిచ్చెన వ్యవస్థలో 2 వర్గాలుగా ఇటు శ్రామిక వర్గము తర్వాత ఇప్పుడు పెట్టుబడి వర్గం అని మనం చీల్చలేము కదా, చీలది కూడా సమాజం. కాబట్టి ఇది తుపాకి పట్టి చూస్తే సాధ్యం కాదని చెప్పి ఆయన బయటికి వెళ్ళిండు. అంటే దాన్ని కూడా వ్యతిరేకించుంటాడు ఆయన కూడా, దాన్ని కూడా వ్యతిరేకించున్నాడుగా. మరి లాస్ట్కి వచ్చి ఏమన్నాడు ఆయన గద్దర్ గారు, రండిరో రండిరో రామానుజ జాతరకు పాడలేదా? ఎక్కడ? శ్రీరామానుజ వైష్ణవ మొత్తం కులాలు మొత్తం లేవు, కులాలు మొత్తం అంతా ఒకటే అని చాపకోడు భోజనం పెట్టేసి రామానుజ మతం వేది మన బ్రహ్మనాయుడు ఆయన చాపకోడు పెట్టి అందరు కలిసి తిరగడం, తర్వాత కులాంతర వివాహం చేసుకున్నది హిందూ సమాజంలో మతం ఉంది కదా, రామానుజ మతం ఆయన ప్రేమించాల పాట కూడా పట్టిండగా రామానుజ రండు రామానుజ చెప్పేసి. ఇంకోటి ఆయన మరి లాస్ట్కు ఇది కూడా పోయింది కదా, భద్రకాలు వేయి రుద్రకాలు వేయి సమ్మక్క సారక్క ఇవన్నీ పాటలు పాడండి కదా, దేవతలకు పూజించారు. దేవుడు లేదంటే వాళ్ళ సిద్ధాంతం అది కాదు, దేవుడు ఉండని కూడా బొట్టు పెట్టుకుని తిరిగింది కదా. కాబట్టి ఏంటంటే మనం అంత వ్యతిరేకించే అవసరం లేదు. కాబట్టి ఆయనకి ఇయ్యకపోవడం అనేది దానికి పారామీటర్స్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ కమిటీ నిర్ణయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మందకృష్ణ గారు కూడా మరి దాంట్లో వచ్చింది కదా, కాకపోతే మరి మందకృష్ణ గారు మరి ఎందుకు ఇవ్వచ్చు కొన్ని పారామీటర్స్ ఆయనకు పాజిటివ్ ఉండొచ్చు మందకృష్ణ గారికి. ఎందుకంటే ఇలా మాదిగ ఉద్యమం, సామాజిక ఉద్యమం, ఆత్మగౌరవానికి తెచ్చిన ఉద్యమం ఉంటుంది మాదిగ అని సంపద. అరే ఈ కులాల పేరు చెప్పుకుంటే ఇల్లు కిరాయిరండి, పేరు చెప్పగానే మాదిగ అనగానే ఎమ్మటే తక్కువ చూస్తారు. మాదిగ అండి డక్కలు, మీరు రెంటోళ్ళు అంటే మీ సింధోలో అనుకో ఎమ్మటే తక్కువ చూస్తాడు. అరే మేము మొండోళ్ళు వస్తారంటే ఏమని చూస్తారు, అరే మేము పెద్దమ్మలో వస్తారు, మేము దొంగరోళ్ళు వస్తారంటే. సో ఆ మాట అనగానే వీడికి ఏమవుతుంది, తెల్లబట్టలు వేసుకుని ఇంకెమ్మటే తక్కువ చూస్తారు చూడండి. అవునా కదా, సమాధానం మొత్తం ఫ్రీ ఒప్పుకున్నాయి. మరి అలాంటి వాళ్ళకు కులం పేరు చెప్పుకునే ఆత్మగౌరవం తెచ్చిందా తెలియదా? అంతే కదా, అది తెచ్చింది కదా. దాంట్లో వర్గీకరణ కూడా కావాలి. ఆ వర్గీకరణ వస్తుందంటే ఎస్సీలో ఉన్నా కూడా ఎస్సీలో ఉన్న ఈ కింది సింధు, మాస్టిన్, డక్కలి, ఆది ఆంధ్ర, ఆంధ్రజాంబు, రెల్లి ఇటువంటి కులాలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పిందంట. ఇంకో విషయం ఇక్కడ ఆయన కూడా ఆయనకి ఇవ్వచ్చు, ఏదో కొంచెం హెచ్చు తగులున్నా కూడా ఇవ్వచ్చు అంటే. మీరు చూడండి ఐఏఎస్ అందరు రాస్తారు, నువ్వు రాస్తావు మీరు రాస్తావు, ఎవరో ఒకరికి సెలెక్ట్ అవుతారు. అవును సెలెక్ట్ అవుతారు. సబ్జెక్ట్ ఆయనకి ఎక్కువ ఉంటుంది, నీకు సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది. ఏదో పేరాటర్ పెట్టి ఎక్కువ మార్క్స్ పడతాడు. అంటే నీ పేపర్ తోలు ప్లస్ అదో ఏదో మార్క్ పడుతుంది. ఇలా ఐఏఎస్ రానోళ్ళు చాలామంది 2-3 సార్లు ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళు ఈ సోకాల్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కన్నా మంచిగా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, సబ్జెక్టు బాగుంటుంది. అయినంత మాత్రం వాళ్ళకి ఏనంత వరకు తక్కువ చేసినట్టు కాదు అది. కాబట్టి గద్దర్ని కూడా తక్కువ సందర్భాన్ని బట్టి కానీ ఇవ్వద్దని చెప్పేసి మనం కోన్ కేసు కాగలం మనం ఎవరని చెప్తాను. కాబట్టి భవిష్యత్తులో రాదని కూడా చెప్పలేం కదా. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వీళ్ళు తలకాయ ఎడిపోయింది, మరి బతుకున్నట్టు ఇవ్వచ్చు కదా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కదా, సోనియా గాంధీ కింద పప్పెట్టు కీలు మన్మోహన్ సింగ్ ఉన్న పరిపాలించింది కదా. మరి అప్పుడు చేయొచ్చు కదా, వీళ్ళు ఆయన బతుకున్నట్టు చేయొచ్చు కదా. అప్పుడు ఎందుకు అప్పుడు సోయలేదు అని కదా చేయొచ్చు కదా, అను అప్పుడు ఎందుకు చేయలేదు. కాబట్టి గద్దర్ని ఇట్లా వాడుకుంటారండి, వాడుకొని వీళ్ళు వాడుకుంటారు, మామూలు కాదు. గద్దరు ద్రోహం చేసిన వాళ్ళు అంటే గద్దరు వీళ్ళతో వ్యతిరేకించారు, కాంగ్రెస్ వ్యతిరేకించారు కదా, దొరలు భూస్వామిని వ్యతిరేకించారు కదా, బూర్జువాలు వ్యతిరేకించారు కదా. తర్వాత వాళ్ళే మళ్ళీ ఇప్పుడు గద్దరు అంటారు, మళ్ళీ ఎంఐఎంని వ్యతిరేకించారు గద్దరు. తుపాకి పట్టి తూటారు పట్టి బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా అని కదా. ఆ పాట పాడింది మా ఊరు ఆయన, మా సంఘం ఎల్కపల్లి బండి యాదగిరి మాలా కమిటీ. అవునవును తెలుసు, మాలా కమిటీ మా ఊరు, మా విలేజ్ అన్నట్టు. మా ఊరు ఒకటే మా విలేజ్. మరి ఆ పాట పాడింది కదా, నైజాంకి వ్యతిరేక పండు మన వాళ్ళ ఎంఐఎం. ఇప్పుడు అదే రజాకాల్లో ఎంఐఎం అటు కాంగ్రెసు ఇటు కమ్యూనిస్టు పెద్ద తెగముత్తుకుంటారు. వీళ్ళు ముగ్గురిని తిట్టిండు. అప్పుడు బీజేపీ లేదు కదా, అప్పుడు గద్దరు వీళ్ళ మీద టార్గెట్ పెట్టింది, నైజాం మీద, దొరల భూస్వామి మీద, అటు కాంగ్రెస్ల మీద. తర్వాత దొంగ కమ్యూనిస్టుగాలను ఎండగట్ట రెండో నాయన అనడం లేదా, వీళ్ళు ముగ్గురు మీద టార్గెట్ చేసింది కదా. అవును. కాబట్టి ఏంటంటే గద్దరు ఎక్కువ టార్గెట్ చేస్తే వీళ్ళనే. అప్పుడు బీజేపీ లేదు టార్గెట్ చేద్దానికి, బీజేపీ ఏం చేసింది అప్పుడు గద్దరికి. కాకపోతే అది కదా అంటే నేను ఇప్పుడు అంటే మన లైఫ్ ఫైనల్గా నువ్వేంది అది చూస్తారంటది. ఆయన స్టూడెంట్ లైఫ్లో ఒకటి చేయొచ్చు, స్టూడెంట్ లైఫ్లో అందరూ చైతన్యం పడవచ్చు. తల్లి మీద పాడబడడం, సమాజం మీద పాడబడడం, మహిళల మీద పాడబడడం అదొక గద్దరు. తర్వాత ఏంటంటే ఆయన మిడిల్లో నక్సలిజంకి సపోర్ట్గా కొంతమందిని ఇన్స్పైర్ చేయడం, తుపాకి పడిపోవడం, అటు ఇటు నష్టం చేయవచ్చు, అదో భాగం. చేయలేదంటలే అని వాళ్ళు నష్టం చేయలేదు, కానీ లాభం కూడా జరగవచ్చు. ఇప్పుడు హింస ఎక్కడ ఉంటుందో అహింస కూడా అన్నీ ఉంటుంది. హింస ఉన్న కాడ అహింస ఉంటుంది, అహింస ఉన్న కాడ హింస కూడా ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు కొద్దిమంది చప్పకపోతే ఎంతోమంది చచ్చిపోతారు ఆడ, కొద్దిమంది చచ్చిపోతే కొన్ని 100 మంది చచ్చిపోతారు. దాన్ని ఏమంటాం మరి? కొన్ని దొరలు భూస్వాములు ఇసురు దొర పసులు దొరండు వాడు ఏం చేస్తే బరిబాతల బతుకమ్మలు ఆడిపించిండే వీళ్ళని నైజాం దగ్గర పెట్టుకొని. మన జన్నారెడ్డి ఉండు ఆయన ఒకటి, ఇంతమంది దొరలు
వీళ్ళు దీనివల్ల ఎక్కువ హింస, వాడు చచ్చిపోకపోతే ఇంకెక్కువ హింస జరగదు కదా. అంటే హింస అక్కడ అహింస చాలా వర్దిల్లింది కదా అది. అంతే కదా. మరి అహింస అక్కడ హింస ఎక్కువ పెరిగింది. అది గాంధీజీ అహింస అన్నాడు. ఈ సంప కొడితే ఆ సంప చూడాలి అని చెప్పలేదు. అహింస కదా, ఈ సంప కొడితే. ఈ అహింస వల్ల ఎంత హింస పెరిగింది మరి. అమ్మ హిందువులు ఎట్లా కొట్టరు చెప్పి కొన్ని వందల మంది కోట్ల మంది ప్రాణాలు పోలేదా దేశం విడిపోతున్నప్పుడు. అంతేగా ఈశ్వర అల్లా తేరేనం సబ్కో సమ దేవ్ అని ఎవరు చెప్పిన కేవలం హిందూ చెప్పారు, ముస్లిం చెప్పలేదా. కాబట్టి హిందువులు అందరూ ఒకటే అనుకోరు. మరి వాడు మన పని వాడు చేసుకుంటూ పోయారు, చంపారు, పాకిస్తాన్ పెట్టారు, జిన్నా ముస్లిం లీగ్ స్థాపించారు, మత కళాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి కదా. అవును. అక్కడ అహింస అక్కడ హింస జరగలేదు. ఇంకోటి అహింస అన్న కాడ ఇప్పుడు గాంధీ గారు రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల్ని బ్రిటిష్ వారికి అనుకూలంగా దూలరు. అవును. అది ఎట్లా చేస్తావే, మనం దోసుకుంటారా వీళ్ళు, మనం చంపుతారా వీళ్ళు, మనం 200 సంవత్సరాలు దోసుకున్నారు వీళ్ళు, బ్రిటిష్ వారు ఎట్లా చేస్తామని చెప్పి సుభాష్ చంద్ర వ్యతిరేకించి సుభాష్ చంద్ర బయట పోయా. ఇప్పుడు అహింస జరగలేదు కదా. కాబట్టి మన అహింస రాజ్యం ఇప్పుడు యుద్ధం చేస్తారు, సైనికులు చేస్తారు, అది హింస మనం ఏడదప్పగలుగుతాం అది. కాబట్టి హింస చేసారు, అహింస చేసారు, అన్నీ పక్క పెడదాం. లాస్ట్కి ఏంటంటే గద్దర్ లాస్ట్ జీవితం ఒకటి, ఆయన మన ఉగాది పచ్చడి ఉన్నది. ఇప్పుడు నీకు ఒక తిరిగి కనిపిస్తా, ఆయనకో తిరిగి కనిపిస్తా, ఇంకో తిరిగి కనిపిస్తా. అంతేగా నీ ఏ భావన ఉందో ఆ భావనలే ఎక్కువ మనుషులు గుర్తుపడతా ఉంటారు. ఆ భావనతో చూస్తే వరకు ఆ భావన కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే గద్దర్ లాస్ట్కి ఏంటంటే ఆయన ఉగాది పచ్చడ తీపి ఉంటుంది, ఒగరు ఉంటుంది, చేరు ఉంటుంది, కమ్యూనిస్టులు తిట్టాడు, కాంగ్రెస్ తిట్టాడు, దీని తిట్టాడు, లాస్ట్ దేని తిట్టిండు, అంతేగా అన్నీ ఉన్నాయి కదా. మన సామాజిక చైతన్యం తెలంగాణ ఉద్యమం ఉన్నది. కాబట్టి ఏంటంటే మనం అంతా డెవల్గా మనం ఒక వ్యక్తిని కానీ మనం అనవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరు, లాస్ట్ గద్దరు వేరు. నేను లాస్ట్ గద్దర్ని చూస్తాను, చివరి గద్దర్ని నేను ప్రేమిస్తాను నేను అంటాను. నేను ఇంకా తెలంగాణ ఉద్యమం చేసిండు, చైతన్యం చేసిండు. కావచ్చిందంటే వాళ్ళ పిల్లలు కాంగ్రెస్ పోవచ్చు, అది చెప్తున్నా కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపోయే దోపిడీ దొంగని పాడండి. అమ్మరా వాళ్ళ పిల్లలు పోయినాడు, వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకోవాలి మనం, తప్పదు. అంతే కదా. మరింత చర్చను ముందుకు తీసుకెళ్లే ముందు అంటే ఈ ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది ఏంటంటే మీ గాత్రం చాలా గొప్పగా ఉంది. గద్దర్ గారి ఆ కోవలో ఎంతో మంది తెలంగాణలో ఉన్నటువంటి ఆ గాయకుల కోవలో మీ గొంతు కూడా చాలా తెలంగాణ పాటలు వినని ఒక తెలంగాణ పౌరులు లేడు. అవును, పోలీసులు. కానీ దాన్ని అన్వయించుకోవడం, మన గొంతులోకి తెచ్చుకోవడం అనేది కూడా గొప్ప సంగతి. అంటే అది చైతన్యం మన వైపు, దాన్ని అన్వయించుకోవడం మన వైపు. చెప్పాను కదా, అదే నేను చెప్తున్నాను. మేము బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా అన్వయించుకోవడం. కమ్యూనిస్టులు ఇచ్చుకోండు ఏమని ఎమర్జెన్సీలు సిపిఐ ఇందిరాగాంధీకి పని చేసింది. ఎమర్జెన్సీ వ్యతిరేకించి మేమే. ఎమర్జెన్సీ ఎవరు సపోర్ట్, ఎర్రజెన్సీ సపోర్ట్ చేసిందా, చేయలేదా? అంతే కదా, చేసింది కదా. మరి ఖచ్చితంగా అంతే కదా. రండిరో రామానుజ జాతరకు రామాయణ మొత్తం ఆయన ఏంది సర్వ మత సమానత్వము, సమాజత్వం ఆ పాటలు మొత్తం ఉంది. దానికి ఎందుకు అన్వయించుకోవుతుంది? ఎందుకంటే నువ్వు ఒకరున్నప్పుడు నువ్వు ఉగాది, అందుకనే ఉగాది పచ్చడి అన్న. నువ్వు తీయగుందని కూడా తీయగుంటుంది, అది ఒకరు ఉందని భావిస్తే ఒకరు ఉంటుంది. మీ నోట్ నుంచి మీకు ఇష్టమైనటువంటి ఎన్నో పాటలు తెలిసిండొచ్చు, మీకు ఇష్టమైనటువంటి ఒక మంచి పాటని ప్రేక్షకుల కోసం. ఏది గద్దర్ పాటలు? నేను గద్దర్ పాటలు కానీ నేను గంటల తరబడి పాడబడతా. ఒక్కటి మీకు బాగా వెంటనే ఈ పాట పాడండి. ఆ పాట నేను కూడా పాట రచించిన. అద్భుతం. మీ కలం ద్వారా వచ్చిందైతే ఇంకా అద్భుతం. ఒక్కటి మా ప్రేక్షకులు. మళ్ళీ పందిలేవులే మస్కీకనే వెన్నలేవులే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. అది అన్న చెల్లెడు అనుబంధానికి ఒక పాట అది. అవును, ఆ పాట బాగా నచ్చుతుంది నాకు. కుటుంబం అనేది ఉంటుంది. అయితే నేను అప్పుడు టీచర్ పనిచేసిన ఉపాధ్యాయ సంఘం స్టేట్ సెక్రటరీ. ఆ పాట వింటున్నప్పుడు కూడా 2000లో రాసిన ఒక పాట. అంటే అమ్మాయిని బడి పంపారు, తల్లిదండ్రులు అమ్మాయిని చిన్న చెబుతారు, నీకెందుకే చదువు, పెళ్లి చేస్తే పోద్దని చెప్పేసి. మా కొడుకు వీరుడు సూర్యుడు నన్ను సాతారని చెప్పేసి కొడుకుని తిరిగి చూసి పిల్లలకి చూసేది. అప్పుడు నాకు బాధ అనిపించింది, బడి పిల్లలకి పంపలేకపోయేది. ఇక పిల్లల్ని అమ్మాయిల్ని పంపకపోతే నేను ఆ పాట ఒక పాట రాసింది. నేను ఆ పాట ఇంకా ప్రజలకు వస్తే ఇంకా బాగుంటుందట. అకుసాటు పిందేలాగా మబసాటు చంద్రునిలాగా ఒదిగొదిగి ఉంటావేంది చెల్లమ్మ, నీ ఎదలో నా గుబులేందో చెప్పమ్మా అని పాట నాడు. ఆ పాట తల్లిదండ్రులు అని పంపేయకపోవడం, నువ్వు బాధపడ్డ విధం, నువ్వు చిన్న ఏజ్లో పెళ్లి చేసుకోవడం, ఆ పాటలు మొత్తం ఎన్నో వస్తూ ఉంటాయి. అది సేమ్ గద్దర్ గారి ఆ ఇన్స్పిరేషన్ వల్ల ఈ పాట పాడినట్టు. అట్లా అంటే ఆయన పాటలు మనం మౌల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంతే కదా, మౌల్డ్ చేసుకొని సాహిత్యం మార్చుకుంటాం కానీ సంగీతం అందరికీ సంగీతం ట్యూనింగ్లో మనం ఆ ట్యూనింగ్లో ఉపయోగపడతారు. ఆయన చాలాసార్లు పాటలు పడతాయి. నేను పాడిన పాటలు గది ఇప్పుడు కూడా పడతాయి. చాలా గంటల తర్వాత కూడా ఆయన పాటలు పాడతాయి. ఎందుకంటే చిన్నప్పుడు
మాది మా నాన్నగారు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. అది మల్లు స్వరాజ్యం గారి పక్కన తిరిగిన వాళ్ళు మన తాతలు గట్ల తుపాకి పడిపోయిన వాళ్ళు. అక్కడ వాళ్ళ సంరక్షణనే మా ఊళ్ళు మొత్తం బతికినాయి కాబట్టి ఆ మల్లు స్వరాజ్యం బిడ్డ కూడా పాదూరి కర్ణక ఆ కూడా ఉంది చెప్తుంది. మల్లు స్వరాజ్యం గారు చెప్తుంది, అరే కమ్యూనిస్ట్ వాళ్ళు మీరు గిట్లా అయిపోయిన రావరా, మేము రజాకాలకు వ్యతిరేకంగా మేము పోరాడినాం, అప్పుడు పోరాడితే మీరేం చేస్తారు, ఆ దూరానికి వ్యతిరేక సపోర్ట్గా మీరు చేస్తారు. ఎక్కడ మన రాజగోపాల్ ఫోన్ చేసిన మునుగోడు కాన్స్టిట్యూన్స్లో, అరే అక్కడ ఎంఐఎం మజ్లీసు తర్వాత కమ్యూనిస్టులు వీళ్ళందరూ దూరం సపోర్ట్ చేస్తారు, కేసీఆర్ సపోర్ట్ చేస్తారు. అంతేగా ఇవన్నీ గమనించి మల్లు స్వరాజ్యం తలకా పట్టుకుని మీరు ఎందుకు చేస్తారా, కేసీఆర్ దొంగ పెద్ద దోపిడీదారుడు దొరవాడు, మేము పోరాడిన వాళ్ళ కోసం, మేము పోరాడింది ఎంఐఎంల కోసం, మీ కమ్యూనిస్టులు మీరు ఎందుకు వెళ్తారా, మీరు అసలు ఆ కమ్యూనిస్ట్ మా కమ్యూనిస్ట్ అని చెప్పి ఆమె కూడా కమ్యూనిస్టులని తిట్టినప్పుడు స్వరాజ్యం గారు కూడా మల్లు స్వరాజ్యం గారి బిడ్డ వాళ్ళ బిడ్డకి ఏమో తెలుసు, ఇవన్నీ తెలుసు మన పాదూరి కర్ణమ్మ గారికి ఇవన్నీ తెలుసు. అది కాబట్టి అంటే కమ్యూనిస్టు మనం దృష్టిలో పెట్టుకుని మతాన్ని దృష్టిలో పెట్టుకుని పెరుగుతుంది. కొంతమంది నిజంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఎవరంటే వాడు క్రిస్టియన్స్గా మారుతాడు, ఎస్సీ అని దొంగ సర్టిఫికేట్ తీసుకుంటాడు, ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, బీజేపీ తిడతాడుగా. అరే నీకు అంబేద్కర్ నుంచి రాజ్యాంగం ఉన్నది అంటే అది మళ్ళీ మన అంబేద్కర్ నుంచి మాట్లాడు, అంబేద్కర్ వ్యతిరేకం కదా అది. కాబట్టి ఈ విధంగా అంబేద్కర్ పేరు చెప్పుకొని ఇంకా ఘోరంగా చెప్తారు. వీళ్ళందరూ చెప్తారు అంబేద్కర్ కూడా మీరు వ్యతిరేకం చెప్తారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అండి, కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ని ఏమన్నా గౌరవించరా? ఏంటి ఇప్పుడు మొత్తం అసలు రాహుల్ గాంధీ మొన్న ఎన్నికల ప్రచారంలో రాజ్యాంగం పట్టుకొని అంబేద్కర్ సిద్ధాంతాలే మావని రాజ్యాంగం పట్టుకొని మొత్తం ప్రచారం అన్నాడు కదా. అన్నాడు ఒకటి హిస్టరీ చదివి గాంధీ కానీ నెహ్రూ కానీ ఎన్ని చిత్ర హింసలు అంబేద్కర్ని పెట్టిన మీరు ఒకసారి అండి. అంబేద్కర్ రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడు కదా రాజ్యాంగ సభలో. అవును, రాజ్యాంగ సభలో రానియకుండా ఓడించారండి వీళ్ళు. అసలు రాజ్యాంగ సభలుగా పోనీయలే. రాజ్యాంగ సభ అంటే ఏంటంటే అటు ఎంపీలు లెక్క అటు ఎన్నుకుంటాడు. స్వతంత్రం రాకముందు ఒక రాజ్యాంగ సభ అని చెప్పేసి ఈ ప్రొవిన్సెస్ నుంచి ప్రతి ఎన్నుకుంటారు అంటది. ఎన్నుకుంటే ఆయన పోటీ చేస్తే నథింగ్ బట్ ఎంపీ అనుకోరాదు, అప్పుడు సొంత రాలే మనకు అప్పుడు. అయితే రాజ్యాంగ రచన రాద్దానికి ఒక సభ ఎన్నుకుంటే అతన్ని పోడించారు, రానియలే. మరి మొదటి ఎంపీలు మళ్ళీ రాజ్యాంగ సభ అయింది. ఈయన మళ్ళీ ఇప్పుడు బీజేపీ మజ్లిస్ సహకారంతో అప్పుడు కొంతమంది అప్పుడు బీజేపీ లేదనుకోండి వాళ్ళ సహకారంతో ఈయన అయ్యిండు, రాజ్యాంగ సభ పోయిండు, రాసిండు, ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎంపీగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి కదా, దాంట్లో కూడా ఓడించారని కాంగ్రెస్ ఓడించింది బాంబేలో. మీరు చూడండి, ఇస్తే చూడండి, ఏ యువకులే మీరు చూడండి. అది అంటే రాజ్యాంగ సభకు రానియలే. అంతకుముందు అవమానపరిచిండు, సొంత రాకముందు కూడా అంబేద్కర్ని అవమానపరిచారంట. ఏది ప్రత్యేక నియోజకవర్గాలు దళితులు కాదని చెప్పేసి. ఇప్పుడు మింటో మార్లే సంస్కృతిలో 1913లో 1909 అనుకుంటా బహుశా మింటో మార్లే సంస్కృతిలో అప్పుడు ముస్లిం లీగ్ అప్పుడు ఏర్పడింది 1906లో. అప్పుడు బెంగాల్ విభజన జరిగింది, ఏకీకరణ మళ్ళీ ఇప్పుడు లాల్ బాల్ కలిస్తే మళ్ళీ ఏకీకరణ జరిగింది. అప్పుడు ముస్లిం లీగ్ మాకు ప్రత్యేక రిజర్వ్ కావాలంటే బ్రిటిష్ వారు ఇచ్చింది. అరే ముస్లింలు ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తారు, ఈ దేశాన్ని దోసుకురు, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గజని గోరి కిల్చి గుళ్ళు గోపురాలు కూలగొట్టరు, ఆడవాళ్ళు ఎత్తుకపోయారు. అరే దేశాన్ని విడగొట్టరు, ఇరాన్గా విడగొట్టరు, వాళ్ళకి ఇస్తారు, బర్మాగా విడగొట్టరు, వాళ్ళకి ఇస్తారు. మీరు మా దళితులు మాకెందుకు ఇస్తారు, మేము నిర్మాతలం కదా, చరిత్ర నిర్మాతలం కదా, సమాజ నిర్మాతలం కదా, సమాజం అట్టడుగా ఉన్న మేము శ్రమని ఉత్పత్తుల సేవలు మేము అందిస్తాం, మాకెందుకు ఇస్తావయ్యా అని చెప్పబడతా గాంధీ యుద్ధం అని చెప్పాడు. అటెండ్ చేస్తూ పట్టున్నారు. మరి ఆయన సాధించుకున్నాడు, అంటే దళితులకు కూడా నియోజకవర్గాలు సాధించుకున్నాడు. అప్పటి నుంచి గొడవ నాకు ఎందుకు అప్పటి నుంచి అరే వీళ్ళకి ఎక్కడి నుంచి గొడవ నాకు అర్థం కావట్లేదు. సుభాష్ చంద్రబోస్ పడతా వీళ్ళకు పడదు, చంద్రశేఖర్ ఆజాద్ పడదు, నెహ్రూ కలిసి 10 నిమిషాలుగా చంపించారు. వీర సావర్కర్ పడద్దా, విఠల్ భాయ్ పటేల్ ఉంటారు, సర్దార్ ఇలా పడద్దా, శాస్త్రి పడద్దా, శాస్త్రి చచ్చిపోయినారు, అది కూడా మిస్టరీ కదా. కాంగ్రెస్ లీడర్స్ ఎవరు పడతారు చెప్పు? అంటే వీళ్ళకి పడేది ఏంటంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీకి బాబర్ పడతారు. అరే బాబర్ టూమ్ దగ్గర పోయి వాళ్ళందరూ పోయి ఆడ నవాజ్ వస్తారా ఇప్పుడు రామజన్మ వద్దంటారు. మీరు గూగుల్లో కొట్టండి ఎన్నిసార్లు బాబర్ టూంబుకు పోయి నెహ్రూ ఫ్యామిలీ దర్శించుకుని వచ్చారు, నవాబ్ చేసారు, కొడతారు. అంతే. మొన్న కూడా కామెంట్ చేసింది కదా కాంగ్రెస్, కుంభమేళాకి వెళ్తే ఏం పుణ్యం వస్తుంది అనేటువంటి అలా అంటారు. అంతే కదా, కుంభమేళాకి పోతే ఏం పుణ్యం వస్తుందో ఏందో భారతీయ, ఆమె భారతీయ అయితే కదా, ఆమె భారతీయురాలు అయితే తెలుస్తుంది. ఆ భారతీయతలు ఏం లేదు. ఈ కాంగ్రెస్ వేరు, నీ కాంగ్రెస్ వేరండి. మీరు అనుకుంటే కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ అనుకున్నాం మనం. వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ కాదు, విఠల్ భాయ్ పటేల్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కాదేమో, తగిలించుకున్న కాంగ్రెస్ చేయకూడుతుంది. ఆ కాంగ్రెస్ మీరు తెలుసు కదా, కాడేర్ల గుర్తు మీరు చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత కాడేర్ల గుర్తు అంటే భారతీయ సంప్రదాయానికి అనుకూలంగా ఉంటుంది. ఎడ్లు ఇది వ్యవసాయం అంతే కదా, నాగలి గ్రామీణ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దాన్ని తీసి పక్క పెట్టి ఇది పెట్టినామా, ఇది ఏందనుకున్నా తెలుసా మీకు? ఇది మీకు ఈ చేయకూడదు, మీకు అర్థం తెలుసా మీకు? ఎవరు తెలియదు, ఒకసారి చూడండి చేయకూడుతుందో ఖురాన్లో అని. ఇది కాఫీర్లపై విజయయాత్ర, కాఫీర్లపై విజయయాత్ర. కాఫీర్లు అంటే విగ్రహాన్ని పూజిస్తూ వాళ్ళని దేవుని అంటారు, వాళ్ళ మీద విజయయాత్ర. ఇది విజయయాత్ర. మీరు చూడండి, మీకు ఇప్పుడే దీన్ని చూపిస్తాను.
ఓల్డ్ సిటీలో దాంట్లో మొత్తం ఇది ఉంటుంది అన్నట్టు చేయకూడదు పార్టీ కాదు అది, మీ పీరులు ఉంటాయి కదా వాటిలో ఇది గుర్తుంటుంది అన్నట్టు. అంటే ఇది ఏంటంటే ఈ భారతదేశం మీద గజని గోరెలు దాడులు చేశారు కదా, మేము కూడా అట్లా చేస్తాం, వాళ్ళ గుర్తు ఇది ఖురాన్లా ఉండి ముస్లింలు గుర్తు మన ఇదిగా గుర్తుంది విజయ్ వాళ్ళ గుర్తు ఇది అంటది కాఫీర్ల మీద విజయాత్ర అది పెట్టుకున్నట్టు ఆయన తీసింది అంట భారతీయ పుష్టి అది తగిలించుకున్న పేరు అంటే అన్ని తగిలించుకున్న పేర్లే కదా వీళ్ళు. గాంధీ తగిలించుకున్నారు, గాంధీ గానే కాదు నెహ్రూ తగిలించుకున్నారు. నెహ్రూ పేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నెహ్రూ ఉంది, నెహ్రూ అని పెట్టుకోరు కదా, మరి వాళ్ళ ఇంటి పేర్లు ఉండరు కదా నెహ్రూ పేరు మీద. మీ ఇంటి పేరు ఏం పేరు విజయ్ గారు? సెట్లెంలో 100 కుటుంబం ఉంటాయి కదా, 1000 కుటుంబం ఉంటాయి కదా, మరి నెహ్రూ కుటుంబం ఉండాలన్నా వద్దా? ఒకటే కుటుంబం ఉంటుంది దొంగ కుటుంబం, అవునా కాదా? ఎందుకంటే మార్చుకున్నట్టు. ఎందుకంటే అప్పుడు గాజుద్దీన్ గాజీ ఢిల్లీలో ఆయన 1857 తిరుగుబాటులో అప్పుడు బౌద్ధ చివరి మొఘల్ చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ వారసుడుగా ఈయన ఢిల్లీ కొత్వాల్ అంటే ఢిల్లీ ఏమంటారు సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటారండి. ఓకే, గాజుద్దీన్ గాజీ కొడుకు ఈయన. మీరు చూడండి గూగుల్లో కొట్టండి హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద మొయిన్ ఖాన్. మొయిన్ ఖాన్ అంటే ఈయన పేరేం పేరు నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ. మొత్తం ఆయన మొత్తం అదే వస్తుంది అంట గాజీ అంట అట్లా అంట. అంటే వాళ్ళ వంశం అది తగిలించుకుంది. అది గాజీబాయి ఫిరోజ్ ఖాన్ అయిపోయాడు, ఖాన్ పై గాంధీ, నెహ్రూ, గాంధీ అన్ని తగిలించుకోడే. పక్క హిందూ అని చెప్పుకుంటారు మరి ఇప్పుడు అని చెప్తారు తెలియదు. ఇప్పుడు ఇందిరాగాంధీ రేవులు గాంధీ వాళ్ళు హిందువులు అవుతారా? ఇప్పుడు గాజుద్దీన్ గాజీ కొడుకులు ఏమవుతారు? ఓకే, షేక్ అబ్దుల్లాకి సంబంధం చెప్పండి. షేక్ అబ్దుల్లాకు వీళ్ళకి సంబంధం ఎవరికి సంబంధం ఏంది? సొంత కజిన్సే కదా. అట్లా ఇవన్నీ దొంగ అంటే ఇవన్నీ దొంగ పేరు మార్చుకొని అట్లా రావటం అంటే వాళ్ళు రాజకీయం కోసము ఆధిపత్యం కోసము. ఇట్లా దేశం వచ్చిన తర్వాత ముగ్గురు చుట్టాలు షేక్ అబ్దుల్లా, నెహ్రూ, తర్వాత ఈయన మహమ్మద్ అలీ జిన్నా, ఈ ముగ్గురు ముల్లాలు కలిసి దేశాన్ని 3 ముక్కలుగా చేశారు. ఓకే, ముగ్గురు ముల్లాలే ఈ 3 ముక్కలుగా. ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాను, ఇటు ఇండియా, ఒక్కొక్క దేశం ఒక్కొక్క ముల్లా వాళ్ళ కుటుంబం పరిపాలించింది. ఇక చిన్నగా ఈ ముల్లాలో చేయిందంటే ఇందిరాగాంధీ వచ్చేవారు మొత్తం దీని రాజ్యాంగాన్ని మార్చింది. 42 రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్స్ మార్చింది. దేన్ని గౌరవించరు మీరు చూడు. అరే అంబేద్కర్ ఏమని చెప్పాడంటే క్లియర్ చెప్పండి, అరే నువ్వు మతపరంగా విడిపోతున్నప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోవాలి. రేపు ఇక్కడ మళ్ళీ గొడవ పెట్టుకుంటారు, మళ్ళీ పంచాలు చేసుకుంటారు, జనాభా పెంచుకుంటారు. దానికి అంటే ఎవరు చెప్పలే ఉండని వాళ్ళకి అన్నిద్దాయి. వాళ్ళకి అన్ని ఇందిరాగాంధీ అయితే అసలే ముస్లిం పర్సన్ పెట్టి నువ్వు ఎంతమంది పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమంది కావచ్చు. మద్రాసులో పెట్టుకొని ప్రత్యేకంగా మీరు మైండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ఏముండదు అటువంటి స్కూల్స్ మీరు పెట్టుకోవచ్చు వచ్చింది. ఓకే, ఆమె 42 రాజ్యాంగ సభలో సెక్యులరిజం పదం పెట్టింది. నెహ్రూ అంబేద్కర్ వద్దని చెప్పాడు, సెక్యులరిజం పెట్టొద్దమ్మా బాగుండదు, భారతదేశం ఇండియా ఇట్ సెల్ఫ్ ఆర్ హిందూ ఇట్ సెల్ఫ్ ఇండియన్స్ మొత్తం వాళ్ళు సెక్యులరిస్టులు కాబట్టి పర్షియన్లు, ఆఫ్ఘన్లు, టర్కీలు అందరూ వచ్చి భారతదేశంలో బతికిరు. 100 సంవత్సరాల నుంచి మనకు ఇజ్రాయిల్ బతికిరు, యూదులు కూడా వచ్చి బతికారు. ఇంతమంది నిలయం. ఇంకోటి ఎన్ని మతాలకు అది పుట్టినది కదా, ఎన్ని మతాలను ఆదరించింది కదా. దీనికి సెక్యులరిజం మీరు ఎందుకు పెడతారు? సత్యాగ్రహం నేను బెటర్ అని చెప్పి ఒప్పుకోలే. అని చచ్చిపోయిన తర్వాత దొంగ సాటుగా వెళ్ళి సెక్యులరిజం పెట్టారు. తర్వాత ఇది పెట్టారు, ఏది సోషలిజం పెట్టారు. ఇట్లా ఈ విధంగా అంబేద్కర్ ఈ సోషలిజానికి కమ్యూనిస్టులకు వ్యతిరేకమే, అంబేద్కర్ కమ్యూనిస్టులకు వ్యతిరేకమే, ఎంఐఎంకి వ్యతిరేకమే, కాంగ్రెస్కి వ్యతిరేకమే, సేమ్ కాంగ్రెస్కి వ్యతిరేకమే. అంతే కదా. మరి వీళ్ళే మళ్ళీ అంబేద్కర్ పేరు పెట్టుకొని వీళ్ళే అంబేద్కర్ పెట్టుకొని బీజేపీ టార్గెట్ చేస్తారు. అరే మీకు దమ్ముంటే ఎందుకు వేయలేదు అంబేద్కర్? మీరు ఎందుకు భారతరత్న వేయలే? ఇచ్చారా? ఎవరికో పనికిరాంలో పెట్టారు. మరి అంబేద్కర్ పేరు అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టినావా? రాజీవ్, ఇందిరా బొమ్మ ఎయిర్పోర్ట్, వందలు ఉన్నాయి పేర్లు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ల పేరు, బిల్డింగ్ పేర్లు, గవర్నమెంట్ ఆఫీసుల పేర్లు, 100 వేలు వాళ్ళని. అవును. అంటే ఏంటంటే ఈ కుటుంబానికి, ఈ నెహ్రూ కుటుంబానికి, నేను కాంగ్రెస్ అనలే, అప్పుడు కాంగ్రెస్లో వేరు, కాంగ్రెస్లో కూడా చాలా మంది ఇప్పుడు పివి నరసింహ కాంటే, వల్లభాయ్ పటేల్ కాంటే, విఠలభాయ్ పటేల్ చాలా మంది ఉన్నారు. ఆ కాంగ్రెస్ కాదు, ఈమె కాంగ్రెస్ అంటాం. ఎవరు కాంగ్రెస్? ఈ కుటుంబ కాంగ్రెస్. అది ఆ కాంగ్రెస్ కాదు, ఇందిరాగాంధీ కాంగ్రెస్. ఇది ఐ కాంగ్రెస్. ఐ కాంగ్రెస్ ఇది. ఈ కాంగ్రెస్ తిడుతున్నాం మనం. ఆ కాంగ్రెస్ చాలా మంది. అయితే ఏంటంటే చాలా మందిని వీళ్ళు ద్రోహం చేసినట్టు. అందుకని కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ వాళ్ళకు వీళ్ళందరూ శత్రువులు. ఎవరు? సావర్కర్ శత్రువే, వల్లభాయ్ పటేల్ శత్రువే, విఠలభాయ్ పటేల్ శత్రువే, శివాజీ శత్రువే, మొన్నటి పివి కూడా శత్రువే. తర్వాత వాళ్ళ దాంట్లో పివి కూడా శత్రువే, వాళ్ళ దాంట్లో వల్లభాయ్ పటేల్ కూడా శత్రువు వాళ్ళకు. ఎందుకంటే భారతదేశం అనుకూలం ఉంది కాబట్టి. ఓకే, అట్లా అంటే సుభాష్ చంద్రబోస్, వీరసింహ వీళ్ళందరూ శత్రువులే. కమ్యూనిస్టుల శత్రువులే, కాంగ్రెస్ లో శత్రువులు. అసలైన ఉద్యమకారులు వీళ్ళు, అసలైన స్వాతంత్రం ఇచ్చిన వీళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు కేసీఆర్ చూడండి. కేసీఆర్ అసలైన తెలంగాణ తెచ్చింది కేశవరావు యాదవ్, కొండా లక్ష్మణ్ బాబూజీ. అప్పుడు తొలితరం, మలితరం ఎంతోమంది చచ్చిపోతే వచ్చారు కదా, వాళ్ళ పేర్లు కేసీఆర్ ఉంచండా? తెస్తానరా? మేము మొత్తం మీద తెచ్చి ఉంటాను. ఇప్పుడు జయశంకర్ వాళ్ళు వచ్చింది, కొండ లక్ష్మణ్ బాబు, అంతా బీసీ కమ్యూనిటీ వాళ్ళు.
ఎంతోమంది ఎస్టీ వాళ్ళు పాటలు పాడారు. వాళ్ళు ఈయనకు ఆట లేదు, కేసీఆర్ ఒక పాట లేదు, ఒక త్యాగం లేదు, సావులు లేదు, కానీ సర్వ భోగాలు అనుభవిస్తాడు. ఇప్పుడు పెద్ద రోగి అయిపోయాడు. ఎక్కువ భోగం చేసిన తర్వాత రోగే, అంటే రోగి అంటే శారీరకంగా రోగి, సమాజానికి కూడా వాడు రోగి అని ముద్ర ఇస్తానంట. అది ఓకే, అట్లా అంటే సేమ్ ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ సిమిలారిటీస్ బాగుంటాయి. కేసీఆర్ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ బాగా సిమిలారిటీ వాళ్ళు అంటారంట. అది కాబట్టి అంటే బీజేపీని విమర్శించే వాళ్ళకు నైతిక శైలం లేదు. అరే అంటారు ఇప్పుడు వీళ్ళంతా అంటారు కదా, ఇప్పుడు క్రిస్టియన్స్గా మారి కొంతమంది కమ్యూనిస్టు, కొంతమంది క్రిస్టియన్స్గా మారి ఎస్టీలు పేరు చేసి అంటారు, ఒకటే తిడతారు బీజేపీని. అంబేద్కర్ అని చెప్తున్నారు. ఆయన అంబేద్కర్ పెట్టుకుంటే అంబేద్కర్ ఇట్లా అన్యాయం జరిగింది ఎందుకు అనలేవు? మరి కాంగ్రెస్ అంత తిట్టలేవు, అంబేద్కర్కి ఎందుకు వేయలేదు నువ్వు ఇన్ని రోజులు, భారతం ఎందుకు వేయలేదు, అంబేద్కర్ ఇంత ద్రోహం చేశారు అని కాంగ్రెస్ క్వశ్చన్ చేయరు. అంతే కదా, క్వశ్చన్ చేయాలి కదా, మరి దళితులు చేయాలి కదా, అంబేద్కర్ పేరు చెప్పుకుంటే చేయాలి కదా, అంతే కదా, వాళ్ళు చేయరు. ఒక మరి అంబేద్కర్ పేరు చెప్పుకొని వీళ్ళు ఉంటారు అంటారు కదా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించాలా వద్దా? గౌరవించాలి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 28 ఉంది. ఆర్టికల్ 28 ప్రకారం హిందూ అంటే ఎవరు? ఆర్టికల్ 28 ప్రకారం హిందూ అంటే బౌద్ధ, సిక్కు, జైన, ఈ భారతదేశంలో పుట్టిన మతాలు హిందూ అని మొత్తం పెట్టండి ఆర్టికల్ 28 ప్రకారం. అయినప్పుడు మరి ఇక్కడ వీడు హిందూ అని ఒప్పుకోవాలి కదా, వీడు హిందూగా అంటాడు, మళ్ళీ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుంటాడు. అంబేద్కర్ ఇప్పుడు ఆర్టికల్ పెట్టుకుని అంబేద్కర్ హిందూ అని ఒప్పుకున్నట్టే కదా, బౌద్ధం అంటే అంబేద్కర్ బౌద్ధం కదా, హిందూ అని ఒప్పుకున్నట్టే కదా ఆర్టికల్ 28 ప్రకారం. ఇంకోటి అంబేద్కర్ ఆర్టికల్ 360 ఇచ్చిన 370 ఆర్టికల్ ఉంది. 370 ఆర్టికల్ గురించి చెప్పమని చెప్పి వీళ్ళని, అసలు 370 ఆర్టికల్ ఏంటది? మరి కాశ్మీర్లో ఏమించారు, ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం, మనం పోయి అక్కడ ఉండొచ్చు, రకరకాలుగా ఉంది అనేది, దాని గురించి చెప్పమని చెప్పారు. మరి దాని గురించి ఎందుకు చెప్తలేరు? ఇంకోటి అంబేద్కర్ 44వ ఒక ఆర్టికల్ ఉంది ఆదేశ సూత్రాల్లో, దాన్ని కామన్ సివిల్ కోడ్ పెట్టమని చెప్తున్నారు. కామన్ సివిల్ కోడ్ పెట్టాలా వద్దా? మన ఉత్తరాఖండ్లో అమలు చేశారు కదా కామన్ సివిల్ కోడ్. అందరికి ఒకటే మ్యారేజ్ ఇవ్వాలైతుంది, విద్య ఉండాలి కదా, ఉండాలి కదా. అంటే నీ బిడ్డము అంటే ఒక ముస్లిం బిడ్డము 16 ఏళ్ళకే పెళ్లి చేసుకొని 30 ఏళ్ళ వరకు 30 మంది కనొచ్చు, అంతే కదా, కనొచ్చు కదా. ఆసక్తాపురం హిందువులు 21 ఏళ్ళు చేసుకొని ఇద్దరినే కావాలి. క్రిస్టియన్స్ 26 ఏళ్ళకి పెళ్లి చేసుకొని కూడా చేసుకోవడం అవసరం లేదు. అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళకు ఇస్తే ఏం కాదు దేశం, అంతే కదా. వాడు 30 మందిని కానీ సమానత్వం ఎప్పుడు సమానమైపోతున్నారు కదా. మరి కామన్ సివిల్ కోడ్ అంబేద్కర్ అంటే దానికి ఇంకో సపోర్ట్ చేయరు మీరు, దానికి ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇట్లా ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది కదా సమాజంలో, మతాల మధ్యన, కులాల మధ్యన ఇన్బ్యాలెన్స్, ఒక ఈర్షల అవసరం పెరుగుతూ ఉంటాయి కదా. అరే వీడు ఒకటే కొడుకు ఎందుకు ఉంటే వాడు 30 మంది కొనుక్కొని 50 మంది వచ్చి మొత్తం అయిపోయి మళ్ళీ బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మత కళలు జరుగుతలేవా? ఎప్పటికైనా ఇంకోటి అంబేద్కర్ ఏం చెప్పానంటే, ఆయన చాలామంది మతం మారమని చెప్పారు, క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా. ఆయన ఒకటే చెప్పిండు, మతం మారితే జాతీయత కోల్పోతాము, కాబట్టి భారతీయ మతాలనే మనము పోవాలని చెప్పేసి ఫస్ట్ గురునానక్ స్థాపించిన ఆ మతాన్ని పోయిండు. దాంట్లో కొంచెం హింస ఉంది, దీనికి వచ్చిందంట అది బౌద్ధుడు. అసలు దాన్ని మారితే మొత్తం ఇప్పుడు అనిల్ అంబానీ కాదు ఎంతో అయిపోయాను, దాన్ని మొత్తం త్యాగం చేయాలి. అది అంటే నువ్వు పాకిస్తాన్ విజయనగర బుక్లు మొత్తం చెప్తావు ఆయన, అసలు ఎందుకు ఈ దేశంలో ఇట్లా ఎందుకు ఆఫ్ఘన్లు, పార్సియన్లు ఎందుకు దాడి చేసారు, ఏమైంది మనం ఎట్లు అని చెప్తాను ఆయన. కాబట్టి మతపరంగా విడిపోయిన ఆయన చెప్పిన ప్రభుత్వం అది చెప్పాడు. తర్వాత అంబేద్కర్ గోవత్ అని చెప్పిన 48వ ఆర్టికల్ అదే సూత్రాల, గోవు అనేది అంటే భారతదేశానికి ఒక భూ సారాన్ని అవుతుంది, ఒక మెడిసిన్ వాల్యూ అవుతుంది, తర్వాత దాని ఆవుదూడని ఇచ్చేది, మొత్తం వ్యవసాయానికి ఆధారం ఇది గోవు అనేది. దాని పవిత్రత కూడా ఉంది, చాలా ఉంది దాని పవిత్రత. మరి దాన్ని చంపొద్దు అని చెప్పేసి అదే సూత్రం ఉంది. మరి నేను గోవును చంపుతాను తింటావా అని మళ్ళీ అంటాడు. గోవును జాతీయ జంతువు కూడా ప్రకటించాలని చెప్పిన ఆయన ఆర్టికల్లో పెట్టింది కదా. ఆయన ఆర్టికల్ చెప్తే వీళ్ళంతా వ్యతిరేకించారు కొంతమంది. అట్లా ఏంటంటే వీళ్ళంతా చెప్తారు కదా. తర్వాత ఇంకొకటి ఆయనకున్న ఆర్టికల్ ఏంది, మన అత్యవసర పరిస్థితి ఇచ్చే ఆర్టికల్ ఏంది, 360 ఆర్టికల్, 360 ఆర్టికల్. అవును, ఎన్నిసార్లు కాంగ్రెస్ పెట్టింది చెప్పండి దొంగసాటుగా, అది ఒప్పుకోరాదు అది. కాబట్టి ఏంటంటే అంబేద్కర్ని అడ్డు పెట్టుకొని బీజేపీని, భారతీయ జనతా పార్టీని వివరించే హక్కు వీళ్ళకు లేదు. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం, అది కింది స్థాయిల అభివృద్ధి. అంబేద్కర్ ప్రసాదించిన అంత్యోదయ సిద్ధాంతం అది. అప్పుడు దీనదయాళ్ ఉపాధ్యాయ, అంబేద్కర్ కలిసి దీన్ని ప్రబోధించరు. ఆయన రికమెండ్ చేస్తేనే, అంబేద్కర్ రికమెండ్ చేస్తేనే కింది స్థాయి అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్తారు అన్నట్టు. కింది స్థాయి అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పి దీన్ దయాళ్జీ అంటుంది. దీన్ దయాళ్జీ అంటాడు అందరూ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ టు ఆర్డర్, అవేకనింగ్ ఆఫ్ మాసెస్ మస్ట్ బి కమిట్ ఫస్ట్, దెన్ ఓన్లీ దేర్ కెన్ బి ఎనీ రియల్ గుడ్ ఫర్ ద నేషన్ చెప్పి వివేకానందుడు, దీన్ దయాళ్ చెప్తే వీరందరూ ఒకటే అయిపోయి అంత్యోదయం ప్రపంచం. అందుకనే కదా మీరు అవార్డుల వరకు వచ్చారు, మీరు అవార్డుల గురించి చెప్తారు. ఇప్పుడు బీజేపీ అవార్డు ఇచ్చారండి, లాస్ట్ టైం కిన్నెర మొగలేకి ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు, కిన్నెర మొగలేకి ఇచ్చారా. తర్వాత లాస్ట్ టైము సింధు క్యాస్ట్ ఆయన గోరయ్య ఆయన పేరు ఉండే ఆయనకి ఇచ్చారు, సింధు క్యాస్ట్ ఆయనకి ఇచ్చారు. ఆయనకు మేమే చెప్పించాము. సింధు సమ్మయ్యకు, గడ్డం సమ్మయ్యకి ఇచ్చారు. గడ్డం సమ్మయ్యకు సింధు క్యాస్ట్ ఫస్ట్ ఎవరికి వాళ్ళకి ఇవ్వలేదా?
తర్వాత మన ఒరిస్సాలో పద్మశ్రీ అవార్డు వస్తాను ఛార్జ్ పోయిన డబ్బులు కూడా లేవట. ఎంత కింది స్థాయిలోకి ఇచ్చింది అంటే పిరమిడ్స్ ఎట్టుంటే చెప్పండి అది. అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ ఇచ్చారు వాళ్ళకు పద్మశ్రీ పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు కదా. మరి బీజేపీ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు చూసుకోండి. మరి మీరున్నప్పుడు ఎవరికి ఇచ్చారు, బీజేపీ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చారు, పిరమిడ్స్ ఎవరికి షూట్ అయ్యి చూడండి. అది చెప్పండి తమ్ముడు, అది చెప్పరు వీళ్ళు దొంగలు మళ్ళీ, అది చెప్పరు తప్పించుకోరు. అరే ఒక బీసీ ప్రధానమంత్రి చేయని ఒప్పుకుంటారా మీరు? ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది, మీరు చెప్తే చేయగలుగుతారా? ఒక రాష్ట్రపతులు మొత్తం కాంగ్రెస్ ఎవరికి ఇచ్చింది మొత్తం, మరి బీజేపీ ఎవరికి ఇచ్చింది, ఒక మైనార్టీకి ఇచ్చింది, ఎస్టీకి చేయలేదా? మీరు దాన్ని ఒప్పుకుంటుంది. దాని అది సామాజిక నేపథ్యము, సామాజిక స్పృహ బీజేపీ చెప్తారా మీరు? అంతేగా ఎంతోమందికి బీసీ కమిషన్ చట్టబద్ధ కల్పించి బీసీ మంత్రులు చేసింది, బీసీ క్యాబినెట్ మంత్రులు చేసింది కదా, ఎంతోమంది మంత్రులు చేసింది కదా. ఇవాళ సామాజికత ఉంటే బీజేపీ మీరు చెప్తారు వాళ్ళు. ఇంకోటి ఎవరు చెప్పాలి, నీ పార్టీలో కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ పగ్గాలు మొత్తం ఒక వేరే వాళ్ళకి ఇస్తారా మీరు? లేకపోతే ఈ కుటుంబ పార్టీలు సోకాల్డ్ కుటుంబాలు దోబిడి దొంగల పార్టీలు, ఇప్పుడు కేసీఆర్ అవుతుంది, జగన్ అవుతుంది, పార్టీ అధ్యక్షులు వేరే వాళ్ళకి బీసీలకు ఇస్తారా, ఎస్సీలకు ఇస్తారా? ఇయ్యారు కదా. మళ్ళీ మాట్లాడదు వీళ్ళే, మళ్ళీ సామాజిక గురించి ఎక్కువ వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ సామాజిక స్పృహలు, సామాజిక దోపిడి దొంగలు, తర్వాత ప్రపంచ దేశ సంపదను మొత్తం డబ్బులు దగ్గర పెట్టుకొని దోపిడీ చేస్తూ వీళ్ళు అంటారు. ఇది ఏమనంటే హిందుత్వం అంటారు వీళ్ళు. మళ్ళీ అవును హిందుత్వం. అరే హిందూ అనేది పదం నాకు అర్థం కావట్లేదు కదా విజయ్ గారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, హిందూ అనే పదం ఉంది. అవును, హిందూ అనే పదం మొదట ఎవరు వాడారు చెప్పండి? ఎక్కడి పదం ఎవరు వాడారు? ముస్లిమ్స్ వాడారు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు వాళ్ళు వాడారు. అది సింధు పరిప్రాంతం వల్ల సింధు సంధి హిందూ అని చెప్పారు వాళ్ళు, వాడింది వాడే కదా. అవును. తర్వాత సారే జహ హిందూ సీతా హమారా అన్నది ఎవరు? ఇక్బాల్ అన్నాడు. ఇక్బాల్ అంటే హిందూ దేశానికి హమారా, హిందూ దేశం మనదరా, హిందుస్థాన్ మనదరా, హిందూ దేశం మన అన్నాడా లేదా? అన్నాడుగా. తర్వాత సుభాష్ చంద్రబోసు అక్కడ సింగపూర్లో తూర్పు దేశాలతో జపాన్ సహకారంతో ఈ ఆక్రమించుకున్న టైంలో మనం సైనిక ఒక స్లోగన్ కావాలి మనకు. ఏం స్లోగన్ కావాలని అడిగితే అభిదాస్ అని చెప్పేసి ముస్లిం జై హిందుస్థాన్ అన్నాడు ఆయన. ఓకే, అనుకోకుండా జై హిందుస్థాన్ అన్నాడు. ఆ జై హింద్ అదే ఒకటి స్లోగన్ అయిపోయింది. మరి జై హింద్ అని స్లోగన్ పెట్టింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. మన దేశానికి ఇప్పుడు కూడా మనం జై హింద్ అంటాం కదా, అన్నది ఎవరు? మన ముస్లిం కదా. జై హింద్ అని పెట్టింది ముస్లిమే. హిందుస్థాన్ అమరా అన్నది ముస్లిమే. హిందూ అని ఎక్కువ పదం వాడిన సైంటిస్ట్ ఎవరైనా అబ్దుల్ కలాం, ఆయన ముస్లిమే. అప్పుడు నాగాస్త్రం, పద్మాస్త్రం ఉన్నాయి కదా, ఆగ్నేయాస్త్రం అప్పుడు అనుకోలేదు, అయ్యే పేర్లు పెట్టింది ఆయన. ఇంకోటి హిందూ అనే పదము ఎక్కువ ప్రపంచంలో హిందూ అనే పదం, హిందుస్థాన్ అనే పదం మన భారతదేశాన్ని ఎవరు పిలుస్తారండి? ఎక్కువ ముస్లిమ్స్ పిలుస్తారా, క్రిస్టియన్స్ పిలుస్తారా, పాశ్చాత్య పిలుస్తారా? ఒకసారి చూడండి. హిందుస్థాన్ అని పిలుస్తోళ్ళు ఎక్కువ, మన దేశాన్ని హిందుస్థాన్ పిలుస్తోళ్ళు ఎక్కువ, అని పిలుస్తోళ్ళు అని పేరు పెట్టి పిలుస్తోళ్ళు ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. అవును. పాకిస్తాన్ అందరూ మనం హిందుస్థాన్ బంగ్లాదేశ్ హిందుస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ హిందుస్థాన్, మధ్యదేశం మొత్తం హిందుస్థాన్ అంటారు కదా. అరే మన దేశాన్ని హిందుస్థాన్ పేరు పెట్టింది వాళ్ళే, హిందుస్థాన్ పిలిచింది వాళ్ళే, హిందుస్థాన్ స్లోగన్ ఇచ్చింది వారే, ఇప్పుడు కూడా పిలుస్తుందో వారే కదా. మన భారతీయులు మన భారతదేశం హిందుస్థాన్ అంటారు, తక్కువ అంటారు. మన ఇండియా, మన భారతదేశం అంటారు, ఇండియా అంటారు. అవును, ఎక్కువ భారతదేశం ఇండియా అంటారు, ఏ దేశం భారతదేశం అంటారు, లేదా ఇండియా అంటాం కదా. మరి హిందుస్థాన్ మనకు చెప్పలేం కదా మన భారతీయులు, హిందువులే కదా. కానీ హిందుస్థాన్ పిలిచింది కూడా వాళ్ళే, పిలిస్తేది వాళ్ళే, పేరు పెట్టింది వాళ్ళే. అరే హిందూ అని చెప్పుకొని మీ హిందూ అంటారు, మీ ముస్లిం అంటాడు. అరే అవలేగాలు, మీరు హిందుస్థాన్లో అంటారా? మీ పెద్దలు మొత్తం హిందుస్థాన్ పెట్టారు ఆయన, హిందుస్థాన్ భూమిలో బతికినవరా? మీరు ఇండోనేషియా దేశం ఒకటి ఉంది, ముస్లిం దేశము, దాంట్లో మొత్తం హిందూ దేశంలో పెట్టిన గొప్ప వాళ్ళని పేర్కొంటారు. గౌడ ఎయిర్పోర్ట్ ఉంటారు, సుకర్ణని పేరు పెట్టుకుంటారు, హిందువుల పేరు పెట్టుకుంటారు, రాముని భూమి పెట్టుకుంటారు ఇండోనేషియాలో. మీరు కూడా ఇక్కడ ఉండరని చెప్తాను. కొంతమంది ముస్లిమ్స్ అందరికి కాదు, కొంతమంది ముస్లిమ్స్ భగవద్గీత చదువుతారు, అది వేరే విషయం. కాబట్టి వీరు దొంగలు ఏంటంటే ఎంఐఎంకి తోడ్పడుతుంది, ఇటు కాంగ్రెస్లో తోడ్పడుతుంది, వీళ్ళంతా ఒకటైతారు. మళ్ళీ వీళ్ళంతా ఒకటైపోయి దేశానికి వ్యతిరేకంగా మతం పునిపుచ్చుకొని, వాళ్ళ మతం కూడా కాదు, మళ్ళీ పునిపుచ్చుకొని ఒక విఘటన వాళ్ళు అన్నట్టు వీళ్ళు బీజేపీని హిందూ పేరు మీద తిడతా ఉంటారు. అరే హిందూ అనేది నిజంగా ఇది ఒక మతవాచకం అయితే ఇవన్నీ కూడా. కాబట్టి హిందూ అనేది ఒక జాతి వాచకం, భారతదేశం ఆత్మవాచకం. హిందూ మా సముద్రం, హిందూ పేపర్, న్యూస్ పేపర్, హిందూ ఎడిటోరియల్, హిందుస్థాన్ లిమిటెడ్ అన్ని పేర్లు ఉంటాయి కదా. ఈ దేశం మొత్తం హిందూమయం కదా. ఓకే, హిందూ అనుదురబాయ్ అనుకోవద్దు అందరు. హిందూ అనే వాళ్ళు పెట్టారు, ముస్లిమ్స్ పెట్టారు అనుకున్నాయి. మీరే పిలుస్తారు, మీరే ఎక్కువ ముస్లిమ్సే అంటారు, ముస్లిమ్స్ పేరు పెట్టారు. ఇండియా అనేది పాశ్చాత్య పెట్టిండు, అటు బ్రిటిష్ వాడు పెట్టిండు, అమెరికా వాడంటాడు. చల్ హిందూ అనొద్దు, ఇండియా అనొద్దు. మరి వేదాల్లో ఉపనిషత్తు ఏం పదవులు లేవు కదా, అయ్యే పెట్టుకున్నప్పుడు సనాతన ధర్మంలో ఏమన్నా ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు భర్త కంటే అంతే కదా. జంబుదూపే జంబుదూపం భర్త పెట్టబడ్డాడు అంటే జంబుదూపం అంటే మళ్ళీ ఎస్సీ వాళ్ళది, వీళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ జాంబవంతుడు ఎస్సీ వాళ్ళు సంబంధించాడు కదా, అందం పట్టు అదే అందం పట్టు అంటే భరతఖండం, భరతుడు కూడా శ్రీరామును వంశం వాళ్ళు అంతా వీళ్ళు. సగరుడు, భగీరథుడు వీళ్ళంతా ఇప్పుడు సగరుడు ఈయన సగర కమిటీ, భగీరథుడు ఒడ్డర కమిటీ వీళ్ళంతా బీసీలకు సంబంధించిన వాళ్ళు. భారతదేశం ఉన్నప్పుడు అందరం కలిసి అనొద్దట, మన భారతదేశం అనొద్దట.
ఇండియా దట్ ఈస్ భారత్ అంటే మళ్ళీ భారతదేశం ఇండియా అంటే అంటాడు అని నాకు దేనికైనా కమిట్మెంట్ ఉండాలి కదా. నువ్వు దేశానికి కమిట్మెంట్ ఉండాలా, దేనికైనా కమిట్మెంట్ ఉండాలి. నువ్వు దేనికి కమిట్మెంట్ ఉంటాడా వాడు హిందుత్వం మతం అని చెప్పేసి బీజేపీదా అంటాడు. కాబట్టి ఏంటంటే బీజేపీని ఒక మతవాదిగా విమర్శించే హక్కు వాళ్ళకి లేదు, నైతిక లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, ఒక వితండవాదులు. కానీ ఇప్పటికీ ఏ విమర్శ వచ్చినా కానీ బీజేపీ అంటే హిందుత్వవాద పార్టీ, వాళ్ళకి మాత్రమే సపోర్ట్ అంటే కదా. హిందూ అని పదం పెట్టిన వాడే, అమిత్ హాసన్ జైహింద్ అని పెట్టింది అతనే, హిందుస్థాన్ సరే కానీ ఒక విషయం అండి ఇక్కడ నరసింహ గారు, అంటే ఇతర మతస్థులకు వ్యతిరేకంగా బీజేపీ ఉంటుందనేటువంటి విమర్శని మీరు ఎలా చూస్తారు? కామన్ సివిల్ కాదండి. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం అన్న అంతగా. హుసేన్ తండ్రి ఆసిమ్, హై హై ఆసిమ్ తండ్రి, కాసిం రహీ, కరీం రహీం తండ్రి రాము కదా. వీళ్ళందరూ అక్కడి నుంచి రాలేదు కదా, ఇక్కడ పెట్టాలి కదా. అందుకని హిందుస్థాన్ వాళ్ళే అంటారు కదా. అందుకని ముందు ఒప్పుకోవాలి. ఈ దేశంలో హిందూ దేశం అన్నప్పుడు నువ్వు హిందుస్థాన్ అన్నావు, భారతదేశం ఒప్పుకో. ఏదో ఒక దేశం అనాలిగా మనం, అంతే కదా. నువ్వు హిందుస్థాన్ అన్నావా లేదా భారతదేశం అంటారు. నేను అదే అడుగుతాను, ముస్లిమ్స్ కానీ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్లో అడుగుతాను. హిందుస్థాన్ ఉందమ్మా లేకపోతే భారతదేశం ఉందమ్మా, జంబూద్వీపం ఉందా పెట్టుకుని, జంబూద్వీపం ఉందాం, జంబూ భారతదేశం ఉందాం పట్టు. జంబూద్వీపం ఇంకా ఉంటుంది. జంబూద్వీపం అంటే జంబూద్వీపం భరతఖండం, జంబూద్వీపం అఖండ భారత కదా. అప్పుడు జంబూ ద్వీపం అనేది పేద ఎన్ని కలిసి ఉన్నాయటు, ఇరాను ఇది అన్ని కలిసి ఉన్నప్పుడు జంబూ దాన్ని అన్నప్పుడు అదే అంటున్నారు నాయన, భరతఖండం అని, అఖండ భారత అని మేము అంటున్నాం. అదే ఆ జంబూద్వీపాన్నే జంబూద్వీపం అంటావా, భరతఖండం అంటావా, అఖండ భారత ఇదే మేము అంటున్నాం. మరి దీనికి ఉంటావా వల్ల అంతే కదా. నువ్వు జంబూద్వీపము, జాంబవంతుడు తర్వాత ఈ మాతంగి మహర్షి, అరుంధదేవి వీళ్ళందరూ ఎవరు పాపవర్గం సరే అదే పేరు పెడతాయి. మన దళితులకు ఆత్మగౌరవం ఉంటుంది మంచిగా, అంతే కదా. అదే లేకపోతే భారతదేశం ఇప్పుడు భరతుడు అని చెప్పేసి నువ్వు బీసీ వర్గం. రామాయణం రచించింది వాల్మీకి, వ్యాసుడు ఎవరైనా వేద వ్యాసుడు, గంగపుత్ర ఆయన బీసీ. వీళ్ళందరూ అది పెట్టుకున్నారు భారతదేశం. నువ్వు భారతదేశం అనవు, ఇదనవు, సరే హిందుస్థాన్ అంటావు. మరి హిందుస్థాన్లో పుట్టిన వాళ్ళని గౌరవించాలి కదా. ఇది నా భూమి అంటారు, నా ఇల్లు అంటాను. నీ ఇల్లు అన్నప్పుడు ఇది నీ ఇల్లు అంటారు, హిందుస్థాన్ అది అంటారు. హిందుస్థాన్ ఇది అన్నప్పుడు ఇప్పుడు నీ ఇల్లు అన్నప్పుడు నీ తాత ముత్తాలు నువ్వు గౌరవించాలి, గౌరవించదు. నీ తాత ముత్తాలు గౌరవించకుండా ఏమైనా పక్కన గౌరవిస్తే నువ్వు ఏంద్రా పోయి, నువ్వు ఏమైనా డౌట్ వస్తుందా? డౌట్ వస్తారా? అదా నువ్వు నీ ఇంట్లో నువ్వు వండుకుంటూ నువ్వు పక్కన గౌరవిస్తే నువ్వు ఎవరిని వాంగ్నీకల సంబంధం ఏంది మరి అనరా? డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. మరి హిందుస్థాన్లో ఉంటే నువ్వు మత కళలకు, హిందుస్థాన్లో ఉంటే నువ్వు వేరే వాళ్ళకు, ఈ దేశం దొంగలకు నువ్వు సహకరిస్తే, విదేశాలకు సహకరిస్తే నువ్వు ఏమంటావు చెప్పండి. ఇలా ఒకటి ఎంఐఎం అని కలుతానంటే ఎవడు మన హిందుస్థాన్ కుక్కలు నక్కలనట వాడు వచ్చిండు. ఏదో పేపర్లు ఇచ్చిన మన పేరు గుర్తులేదు. హిందువులంతా కుక్కలు అని చెప్తే వానికి ఎంఐఎం కూడా మంచిగా ఇంటికాడ గౌరవం ఇస్తాడు. అట్లా అంటే వీళ్ళందరూ గౌరవిస్తే ఏమనుకోవాలి చెప్పండి. ఎన్నోసార్లు కామెంట్ చేసింది, నువ్వు హిందుస్థాన్ అంటావు, మళ్ళా నువ్వు పక్కన అంటావు. మరి నువ్వు ఏంద్రా బాబు నువ్వు అని ఒప్పుకోడు కదా. నేను ఇక్కడ వాడు క్లియర్ చెప్తాను కదా, ఎంఐఎండు నాది ఈ దేశం కాదు, మా తాత ముత్తాతలు పర్షియన్ చీరాన్స్ వచ్చింది క్లియర్ చెప్తాను కదా. ఎవరు సలావుద్దీన్ ఓవైసీ క్లియర్ చెప్తాను కదా. వాడు 15 నిమిషాలు మారుతూ ఉంటాడు. అంటే వాళ్ళకు అసలు నీకు అర్థం కావట్లే విజయ్ గారు. దేశం విడిపోయింది, దాని కారకులు ఎంఐఎం ఒకటి, ముస్లిం లీగ్ పార్టీ మహమ్మద్ అలీ స్థాపించి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది ముస్లిమ్స్ కూడా మాకు దేశం కాలం, మా దేశం మా దేశం ఇస్తే పోలే మళ్ళీ ఇక్కడ ఉన్నారు. అదే కదా. అంటే మళ్ళీ ఇక్కడ జనాభా పెంచుకొని, ఈ జనాభా పెంచుకున్నానికి ఇందిరాగాంధీ మళ్ళీ సెక్యులరిజం పేరు పెట్టి 10 మందిని పెళ్లి చేసుకోవచ్చు, మీరు 50 మందిని కనొచ్చు అని చెప్పేసి ముస్లిం పర్సనా పెట్టింది. పర్సనా పెట్టే వారికి ఇప్పుడు అస్సాంలో అవుతుంది, అక్కడ మొత్తం ముస్లిం జనాభా పెట్టి మా దేశం కావాలి. వాళ్ళ జనాభా పెరిగినాక తర్వాత మళ్ళీ మీరు రోహింగ్యాలు ఆహ్వానిస్తారు. మళ్ళీ రోహింగ్యా వచ్చి ఇప్పుడు ఆ ప్రాంతాలు మన చేతులు లేకుండా అయిపోయినాయి. రేపు దేశం మొత్తం కావాలి, మతపరం కావాలి. ఎందుకంటే మా తాతబుత్త అసలు ఆశించారు కదా, గాజీ ఫిరోజ్ ఖాన్ ఆశించారు కదా, వాళ్ళని నెరవేర్తని చెప్పి ఇందిరాగాంధీ పెట్టింది. దానికి ఇక్కడ ఒక అంటే రెడ్డిస్ అని అన్నాను కొంతమంది, ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి క్యాస్ట్ని కలిపిండి ఆయన, మనంతా ఒకటని చెప్పేసి అటు దానికి ఇది ఆపాదిస్తాను. అంటే ఇటువంటి మూర్ఖులు, ఇటువంటి మిటుకులు, దేశద్రోహులు ఇవన్నీ 3 ఒకటండి. ఎంఐఎం అవుతుంది, కాంగ్రెస్ ఉంది, వీళ్ళు బీజేపీని అంటారు. మొత్తంగా గద్దర్కి సంబంధించి మీరు వ్యక్తిగతంగా ముందు నుంచి చెప్తున్నట్లుగా ఆయన ఫాలోవర్ కావచ్చు, లేకపోతే ఆయన ముందు నుంచి అసలు ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు గమనిస్తే ఆయన బాల్యంలో ఏ విధంగా ఉన్నారు, యవ్వనంలో ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ వచ్చారు. వ్యక్తిగతంగా గద్దర్ పైన మీ అభిప్రాయం ఏంటి? గద్దర్ అంటే 3 కోణాలు చూస్తారండి. 3 కోణాలు. ఇప్పుడు వీడు నయముండు చనిపోయింది, అవునవును తెలుసు. స్టూడెంట్ లైఫ్లో ఒక తిరుగుండు, నక్సలైట్ వాడు పూర్తి కంప్లీట్ నక్సలైట్ ఆడు. అవునా? అంతే, పూర్తి నక్సలైట్ ఆయన, మంచి నక్సలైట్ మళ్ళీ. ఓకే, మంచిదండి. తర్వాత బయటకు వెళ్ళింది, మాకు ఒక డాన్ గానే తెలుసు మొత్తం. మా నీ డాగా బయటకు వెళ్ళాక ఏముంది, ఆయన స్టూడెంట్ లైఫ్లో ఇప్పుడు ఆర్ కృష్ణకి మంచి సపోర్ట్ చేస్తాడు. ఆయన ఉద్యమంలో సపోర్ట్ చేస్తుంది.
నయం కూడా చాలా డబ్బులు ఆర్కెస్ట్రా వీళ్ళంతా డబ్బులు తీసుకుని ఆయన దగ్గర నుంచి ఉద్యమాలు చేస్తాను అనుకో సామాజిక స్పృహ అనుకున్నది చిన్నప్పుడు. తర్వాత నేను నక్సలైట్ కూడా మంచి కమిట్మెంట్ చేసేది. బయటకు వెళ్ళాక మొత్తం ఆడవాళ్ళు రేపు చంపడం బెరిచేసి ఇప్పుడు ఏ నయం తీసుకుందాం మనం? మీరు చెప్పండి. మన నయం అంటే మీరు ఏం నయం తీసుకున్నారు చెప్పండి విజయ్ గారు? నయం అంటే మీరు ఏ నయం తీసుకున్నారు మీరు? ఓకే మీరు చెప్పండి అంటున్నాను నేను. మేము చివరి నయమే మాకు బాగా పరిచయం కాబట్టి అంతే కదా. కాబట్టి గద్దర్కి ఎవరు పరిచయం అంటే అల్లెక్కుంటారు. ఆ యాంగిల్ గద్దర్ని అప్పుడు ఆయనతో పని చేసిన ఆ విధంగా చూస్తున్నాడు, తుపాకి బట్టి చేసిన వాళ్ళు. గద్దర్ బయటకు వెళ్ళాక నేను ఎక్కువ అబ్జర్వ్ చేసిన తెలంగాణ ఉద్యమం. కాబట్టి ఏంటంటే తెలంగాణ ఉద్యమాలు అవుతుంది, సామాజిక ఉద్యమాలు అవుతుంది. తర్వాత ఆయన కమ్యూనిస్ట్ని తిట్టడం, కాంగ్రెస్ని తిట్టడం, తర్వాత ఇది సైనిక ఈ హింసావాదం వద్దని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళడం, ఆయన పార్టీ రాజీనామా చేయడం, అప్పటి గద్దర్ నాకు నస్తుంది అటు. ఆయన తెలంగాణ ఉద్యమం చేసేవాడు. కానీ మనం ఏ గద్దర్ అన్న కూడా మనం అంచుకోవాలి. మనం కూడా లైఫ్లో ఇప్పుడు నేను కూడా అంతే. నేను స్టూడెంట్ లైఫ్లో వరంగల్ చదువుకుని నాకు తెలియదు. మాది చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఉంటాయి, మా దగ్గర బీజేపీ లేదు కదా. బీజేపీ లేదు కానీ నాకు హిందుత్వం బాగుండేది, భారతీయత బాగుండేది. ఎందుకంటే మన సంచార జాతులు ఉండేది, వాళ్ళు భాగవతాలు వేసేది, యక్షగానం వేసేది, సింధుగాలు వేసేది, రామాయణ మహాభారతం మొత్తం చేసి వాళ్ళ నుంచి నేర్చుకున్నట్టు హిందుత్వం బాగుండేది. అది దానివల్ల నుంచి వాళ్ళు దూరం అయిపోయినారు కమ్యూనిస్టులకు. ఇంకా వీళ్ళు మొత్తం తిడతా ఉంటారు. వీళ్ళు ఏదో మన రాముని తిడతా ఉంటారు, కృష్ణుని తిడతా, వీళ్ళెవరు అని చెప్పి తీసి పక్క పడేసిన. ఒక 8 months వరకు నేను వడదాంట్లో ఉన్నా కొన్ని రోజులు. అప్పుడు రామన్న, శంకరన్న, ప్రసాదన్న, చలవన్న అని చెప్పేసి అక్కడ మారుజీరంతో వీళ్ళందరూ పరిచయం అయ్యాడు. తర్వాత ఏమంటే వారికి సరిపోరని అనే సిద్ధాంతం అప్పుడే ఎన్లైట్ అయిపోయింది నేను ఒక 6 months 8 months వరకు. అయినప్పుడు నన్ను ఆ నర్సింగ్ నుంచి అట్లా కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే గద్దర్ గారు ఒక పాటల పూతోట అనొచ్చు, సాహిత్యవేత్త అనొచ్చు, ఎన్లైట్ చేసిన వాడు. అయితే అంటే గద్దర్ మందకృష్ణ గారు తేడా అంటే గద్దర్ గారు ఏముందో చైతన్య చేసిండు అంతేగా. ఈ కర్మ భూములు పూషణ ఊపులు అని భారతదేశం భాగ్యసీమ బంగారు పంటల భూములు ఉన్నాయి, సాగులేని జీవనదురా అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లిన నోట్లో ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన చైతన్యం అది. అయితే మందకృష్ణ గారు ఏంటంటే ఆ చైతన్యాన్ని మౌలు చేసేసి అందరికీ ఆత్మగౌరవం పెంచుండు, అనగాన వర్గాలకు ఆత్మగౌరవం పెంచుండు. మరి ఒక పాయింట్ ఎక్కువనే కదా. రైట్ అంతే కదా. కాబట్టి గద్దర్ మందకృష్ణ గారికి ఇవ్వచ్చు ఆ యాంగిల్లో. ఆయనంత మాత్రం ఆయన తక్కువ. మీరు చెప్తున్నా ఎంతమంది సివిల్ సర్వీస్ కంటే వచ్చిన కూడా ఉన్నారు. ఒక యాంగిల్ ఆలోచిస్తే అంతే ఏం లేదు. దానివల్ల మనం ఇక్కడ కానీ ఈ వర్గం కానీ ఆ వర్గం కానీ ఈ అనవసరమైన టాపిక్ అది పబ్లిక్ని అవుతారు. వీళ్ళు గద్దర్ గురించి పాజిటివ్ ఓవరు నెగిటివ్ ఓవరు ఇట్లా చేసి పనికిరాని ఈ డిస్కషన్ అది ఆ డిస్కషన్ క్లోజ్ చేయాలని చెప్పేసి నేను ఇటు అటు చెప్పేసుకుంటా నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తున్నా. ఈ మీ అందరికీ నా అభిప్రాయం తీసుకున్నందుకు మీకు కూడా స్వేచ్ఛ. ఇది ఫస్ట్ టైం అది చైతన్య గారికి మీకు ఇక్కడ రావడం అది చాలా ధన్యవాదాలు. ప్రజలకు నా యొక్క వ్యూని మీరు విన్నవిస్తున్నందుకు వివరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గద్దర్కి సంబంధించి ఉన్నటువంటి ఆ కాంట్రవర్సీ మొత్తానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా చూస్తున్నాం కదా, ఏదైతే గద్దర్కి సంబంధించి ఇటు పద్మ అవార్డు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్కి బండి సంజయ్ ఇచ్చినటువంటి కౌంటర్కి అసలు మొత్తం కూడా వివాదం ఏం లేదు. కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అవార్డులు ఇస్తున్నాను తప్పించి ఎవరికి వ్యతిరేకం కాదు అనేది నరసింహ గారి పాయింట్ ఆఫ్ వ్యూగా కనిపిస్తోంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకా అనేక సంవత్సరాలు ఈ పద్మ అవార్డులు కొనసాగుతాయి కాబట్టి, ఎప్పటికీ కొనసాగుతాయి కాబట్టి భవిష్యత్తులో వచ్చే అవకాశం లేకపోలేదని కూడా చెప్పలేం. ఇది వాళ్ళ షో. కీప్ వాచింగ్.